ఈ కనపడే ప్రాంతమంతా సహ్యాద్రి కొండలు అంటాడు. ఈ సహ్యాద్రి కొండల చుట్టూ అంతా బీదవారు, ఆదివాసులు, ఎంతో తినడానికి తిండి లేని వాళ్ళు, అంటే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు ఎందరో ఈ కొండలలో నివసిస్తూ ఉంటారు. అయితే శివాజీ బీజాపూర్ నుండి వచ్చిన తర్వాత దాదాజీ ఖండదేవుని యొక్క పర్యవేక్షణలో అతనికి ఉన్నటువంటి జాగీర్దార్ పదవిని చక్కగా నిర్వర్తిస్తూ మరియు తండ్రి చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ తన యొక్క సైన్యాన్ని, తన మిత్రులను పెంచుకోవడానికి ఎంతో కృషి చేస్తూ ఈ కొండలలో అణువు పరిచయం చేసుకుంటూ తిరుగుతూ దాదాజీతోటి వెళ్తున్నాడు. అప్పటికి ఆ ప్రాంతం అంతా బీజాపూర్ నవాబ్ ఆదిల్ షా గారి ఆధీనంలోనే ఉన్నది. కానీ దీని పర్యవేక్షణ మాత్రం దాదాజీ ఖండదేవుని ఆధీనంలో శివాజీ చూస్తూ ఉంటాడు. అయితే ఆ కొండలో ఉన్నటువంటి దేశ్ముఖ్లను, సర్దార్లను అందరినీ ఇలా ఒక్కటిగా చేయాలని 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటాడు శివాజీ. వారిని ఒక్కటి చేయడమే తన కర్తవ్యంగా భావిస్తూ ఉంటాడు. తన తల్లి అయిన జిజియామాత సలహాతో ఒకరోజు దాదాజీ ఖండదేవునితో పాటు తను సహ్యాద్రి ప్రాంతంలో మన అమ్మగారు చెప్పింది అయితే మీకు గుర్తుంది కదా? అవును. మనము ఊరంతా తిరిగి అవును ప్రతి ఊర్లో ప్రతిభావంతులైన యువకులను, చైతన్యవంతమైన వాళ్ళని, వీరుల్ని ఎంపిక చేసి మన సైన్య బలాన్ని పెంచుకోవాలి. అంతేకాకుండా మీరు ఈ రోజు నుంచి ప్రతి ఊరిలో కుస్తీ పోటీలు నిర్వహించాలా. మీరు దానికోసం దండోరా వేయించండి. మీరు దాదాజీ నువ్వు అన్న విధంగానే ఊరూరు చాటింపి ఆ సైనికులని మన కుస్తీ పోటీలలో ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో వాళ్ళని మరి కుస్తీ పోటీలు పెట్టుమని నేను దండోరా వేయిస్తా రాజా. ఇంకా దాదాజీ మనం ఈ సహ్యాద్రి ప్రాంతం, అవును, ప్రతి పల్లె తండా ఏ మారుమూల అడవిల్లో ఉన్న ఆదివాసులకు కూడా మనం ఆదుకోవాలా. ఎవరికి ఎలాంటి సౌకర్యాలైనా సరే మనం ఏర్పరచగలగాల. మన ప్రతి అడుగు ఈ అన్ని పల్లెల్లో, తాండాల్లో పడాల్సిందే. దాదాజీ గారు రాజా, ఈ పల్లెల్లో తాండాల్లో ఎవరికైతే పొట్ట బట్ట నివాసం అవసరమో ఆ అన్ని సౌకర్యాలన్నీ మీరు తెలుసుకొని మీరు నాకు చెప్పాల్సి ఉంటుంది. రాజా, నువ్వు అన్న విధంగానే మేము పోయి తెలుసుకొని నీకు ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఎప్పుడు చూసినా శివాజీతో పాటు ఎవరో ఒకరు ఉంటున్నారు. నాకు ఒంటరిగా వీడు ఎప్పుడు దొరుకుతాడు? అబ్బా, దాదాజీ రాజా, మొన్న నేను ఈ పల్లె వాళ్లకు దుస్తులు, ఆ తాండా వాళ్లకు జొన్నలు పంపించావా? పంపించాను రాజా. దాదాజీ గారు రాజా, ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వారికి పంపించు. రాజా, నువ్వు అన్న విధంగానే వారికి కూడా ఏవేవి వస్త్రాలు, మరి ధాన్యం, మరి ఎద్దులు, అరక కొట్టడానికి ఎద్దులు లేకుండే కదా ఆ పల్లెలా, ఆవిడికి కూడా సౌకర్యం చేసిన అన్ని కూడా పంపించిన. దాదాజీ రాజా, ఆ పీద పిల్లలు ఎవ్వరు కూడా పనికి పోకుండా వాళ్ళందరినీ మన కోటలోకి తీసుకొచ్చి విద్యా బుద్ధులు నేర్పించి సైనిక శిక్ష ఇప్పిద్దాం. రాజా, నువ్వు అన్నట్లుగానే పోయి అందరికి అలా జమ కట్టుకొని కట్టుకొని తెచ్చి మన కోటలో తెచ్చి మరి వాళ్ళకు అన్నం, మరి విద్య, బుద్ధి, మరి మన సైనిక శిక్షణ ఇప్పిద్దామంటున్నావు కదా, అదే విధంగానే తప్పకుండా అలా పోయి తీసుకొస్తా. రాజా, దాదాజీ ఎవడో దొంగ వచ్చిందంట, మన బట్టలు ఆయనకి పట్టేసిండ్రు. మరి మీరు అనుమతిస్తే కనుక మీ ముందర ఆధారపరుస్తా. మరి ఇంకెందుకు ఆలస్యం, తీసుకురండి. రాజా, ఇదనేనా? అవును. మరి దొంగతనం చేసింది కాకుండా ఇంకా తలెత్తి రాజు ముంగట నిలబడతావా? తల దించు. దాదాజీ, కోపం మన శత్రువు, అలా కోపడకండి. అతను కూడా మనలాంటి మనిషే. ఏ అవసరం కోసం చేశాడో ఆ తప్పుని మనం తెలుసుకుందాం ఇప్పుడు. సరే రాజా. ఓరి, నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు చేశావు? ఎన్నాళ్ళ నుంచి ఈ పని చేస్తున్నావు? రాజా, ఆయన చూసాడు, పొడిచి పడేస్తా. ఆగు దాదాజీ, కోపం పనికిరాదు. ఈ దొంగకు చూసాడు ఏంది? నువ్వు చెప్పు. రాజా, నేను అడవిలో ఉంటా. నా పేరు కాలాజీ.
రాజా, నా వృత్తి ఇది దొంగతనం వృత్తి. నా పిల్లలంతా ఇట్లనే ఇదే పని చేసుకుంటూ చేస్తున్నాం. నా బుద్ధి తెలిసి నుంచి ఇదే దొంగతనం చేస్తూ ఉంటా. నా పిల్లలకు నడుపుకుంటూ ఆరామంటున్నా దొంగతనం చేసుకుంటుంది. దాదాజీ, అవును రాజా, ఎవ్వరు కూడా పుట్టుకతోని దొంగలు కారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళు పెరిగిన అక్కడి పరిస్థితులు వాళ్ళని అలా మారుస్తాయి. దయచేసి మీరు ఆ కట్లు ఇప్పండి. రాజా, ఈడు ఈ అడవిలో పచ్చి దొంగ, ఈయనకి తలకాయనే తీసేస్తా ఉంచాయిగా. ఆగు దాదాజీ, ఆగు. దాదాజీ, కోపం పనికిరాదు. నా మాట విని ముందు కట్లు ఇప్పండి. అలాగే రాజా. రాజా, దండాలు, కోటి కోటి దండాలు. కాలోజీ, నీ దగ్గర ఆ కత్తి ఉంది కదా, దాన్ని ఎలా వాడాలో నీకు తెలుసా? చిన్నప్పటి నుంచి దీంతో ఆడుకుంటున్నా నేను. ఎట్లా దీంతో ఆట ఆడిపిస్తుంది కత్తితోటి. ఎదురుకుండా ఎవరొచ్చినా ఈ కత్తి బారి నుండి తప్పించుకోలేరు రాజా, అంతటి ప్రతిభ ఉంది. కాలోజీ, ఇంత విద్య తెలిసిన వాడివి దొంగగా మారిపోయావు. ఈ రోజు నుంచి నీ కుటుంబ బాధ్యత నాది. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నా కోటలో ఉన్న పిల్లలందరికీ నీకు తెలిసిన విద్యను నేర్పాలి. రాజా, నా జన్మ ధన్యమైపోయింది. ఇంత పెద్ద దొంగకు నీ కోటలో నాకు ఉద్యోగం ఇస్తున్నావు. నీ మేలు నేను ఎప్పుడు మర్చిపోను రాజా. నేను నా పెండ్లమ్మ పిల్లలు ఏ పనైనా ఏ పని చెప్తే ఆ పని వింటాము. రక్తము దారపోస్తాం నీకోసం అయితే. కాలోజీ, మీరు నా కోసం రక్తం దారపోయాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన విద్యను మన కోటలో ఉన్న పేద పిల్లలకు నేర్పండి. అదే మీరు నాకు చేసే సహాయం. అలాగే రాజా. అబ్బా, కొద్దిలో గురి తప్పెరా. వీరు నన్నైతే గమనించలేదు కదా. ఇప్పుడు నా నుంచి తప్పించుకున్నా. ఈరోజు రాత్రికి మాత్రం నా నుండి శివాజీని ఎవరు బతికించలేదు. ఒంటరిగా ఉన్నాడు. ఇదే సరి అయిన సమయం. వెనక నుండి వెళ్ళి ఖచ్చితంగా తను ఒకే దెబ్బకు చంపుతాను. నీ పేరేంది? ఎవరు పంపారు? చెప్పకపోతే తలకాయ లేచిపోతే దాదాజీ, రాజా, మీరు ఆగండి. వీడికి మనకు శత్రుత్వం లేదు. వీడు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. మన దర్బార్లో అందరి సమక్షంలో అక్కడ నిజం ఒప్పుకునేలా మనం చేద్దాం. అవును, దీన్ని తీసుకెళ్లి మన బందికానంలో బంధించండి. ఈ రాత్రికి అక్కడ తీసుకుపోయి బందికానం చేయమన్నా రాజా? దాదాజీ, అవును, మనకు కావాల్సింది శత్రు నిర్మూలన. అవును, కాబట్టి వీటిని ఎవరు పంపాడో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. రహస్యం అంతా తెలుసుకున్నారంటారు రాజా. అవును, అది రహస్యం అంతా తెలుసుకున్నాక అందరి సమస్యంగా అందరికి తెలిసేటట్టు మనం చేయాలంటాం. సరే.